హలో అండి. ఆహా అనిపిస్తాకి స్వాగతం. ఈరోజు నేను మీకు కమ్మని రొయ్యల కూర చేసి చూపిస్తాను. రొయ్యల కూర అనగానే అబ్బో వాసన అంటూ కొందరు దగ్గరికి రానివ్వరు. కానీ నేను చెప్పిన విధంగా చేశారంటే రొయ్యల కూర అస్సలు వాసన అనేది ఉండదు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. దీనికోసం నేను ముందుగా ఒక 2 కేజీల రొయ్యలు తీసుకొని పొట్టు తీసి శుభ్రం చేసేసరికి 1 కేజీ వరకు వచ్చింది. ఒక 4 పచ్చిమిర్చి, మీడియం సైజ్ ఉల్లిగడ్డలు 3, ఒక 6 టమాటాలు, గుప్పెడంత మెంతి, కొంచెం కరివేపాకు, గుప్పెడంత కొత్తిమీర. ముందుగా ఉల్లిగడ్డల్ని మిక్సీ పట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి కలిపి అలాగే ఒక 10 నిమిషాల పాటు ఉండనివ్వండి. ఇప్పుడు ఇందులో నుంచి నీరంతా బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ రొయ్యల్ని వేరే బౌల్లోకి తీసుకోండి. నీటిని ఏమాత్రం రానివ్వద్దు. అవసరమైతే స్టెయినర్తో వడకట్టండి. ఇదిగో చూడండి, ఈ నీటిని వాడకూడదు. ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇది ఎంత బాగా వేగితే కూర అంత రుచిగా ఉంటుంది. ఇలా వేగగానే ఇందులోకి మసాలాలు ఒక 3 యాలకులు, 3 లవంగాలు, అంగుళం దాల్చిన చెక్క ముక్క, చిన్న జాపత్రి పువ్వు, సాజీరా, 3 బగారాకులు, కొంచెం బగారా పువ్వు వేసి ఒక్కసారి దూరగా వేయించుకోండి. ఇందులో కొంచెం కరివేపాకు వేసి ఆ తర్వాత ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసి కొద్దిసేపు వేగనివ్వండి. ఇప్పుడు మెంతి కూర కూడా వేసి దీన్ని కూడా కొద్దిసేపు వేయించండి. ఇలా వేగగానే టమాటా ముక్కలు వేసి ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, స్పూన్నర ఉప్పు, రుచికి సరిపడా వేసుకోండి. స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక్కసారి బాగా కలిపి ఈ టమాటా ముక్కలు మెత్తబడే వరకు ఉడకనివ్వండి. ఒక 10-15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇప్పుడు టమాటా ముక్కలు ఉడికిపోయాయి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, గరం మసాలా, ధనియాల పొడి టీ స్పూన్తో తీసుకోండి, 1 స్పూన్ జీలకర్ర పొడి, ఇవన్నీ వేసి బాగా కలిపి మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు మెత్తబడిపోయాయి. ఇందులోకి టీ గ్లాస్ తోటి ఒక 2 గ్లాసుల వాటర్ పోసుకోండి. ఈ వాటర్ పోసి కలిపి మూత పెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు మూత తీసి చూడగానే ఇలా ఆయిల్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు ఇందులోకి
ఈ రొయ్యలు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా నీటిని ఏమాత్రం రానివ్వకూడదు. ఇది ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఇదిగో చూడండి, ఇప్పుడు రొయ్యలు బాగా ఉడికిపోయాయి. ఇందులోకి కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, ఏమాత్రం వాసన లేని ఘుమఘుమలాడే రొయ్యల కూర రెడీ అయిపోయింది.